ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రోగ్రామింగ్ విత్ ఆర్ఎస్. నేను PPS R22 JNTH కోర్స్ కంటిన్యూస్గా నేను వీడియోస్ రిలీజ్ చేస్తున్నానండి. సో ప్లీజ్ గో విత్ దిస్ వీడియో. సో ఈరోజు టాపిక్ వాట్ ఈజ్ ఏ వేరియబుల్ అండ్ అంటే మనం ఒక డేటా టైప్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాము దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో బిఫోర్ స్టార్టింగ్ దిస్ లెక్చర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ వీడియో. సో నౌ ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ప్లీజ్ లిజన్ టిల్ ద ఎండ్ సో దట్ మీకు ఒక వేరియబుల్ ఏంటి అంటే ఒక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వేరియబుల్ ఏం చేస్తుంది అనేది ఎవ్రీథింగ్ నేను పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎక్కడైనా మీకు ఏదైనా మిస్ అయినట్టు అనిపిస్తే ప్లీజ్ కామెంట్ మీ ఇన్ ద కామెంట్ ఏరియా సో దట్ ఐ కెన్ అడ్జస్ట్ మై సెల్ఫ్. సో లెట్ us స్టార్ట్ టుడేస్ టాపిక్. సో వాట్ ఈజ్ ఏ వేరియబుల్? వేరియబుల్ అంటే ఏంటి? సో వేరియబుల్ ఈజ్ అంటే ఒక వేరియబుల్ అని నేమింగ్లోనే ఉంది, ఇది మారుతూ ఉంటుంది. ఇట్స్ వ్యారీస్ త్రూఅవుట్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క వాల్యూ ఉంటుంది కాబట్టి సో బేస్డ్ ఆన్ దట్ ఏదైతే వాల్యూ మారుతూ ఉంటుందో సో దట్ ఈస్ దట్ విచ్ వ్యారీస్ త్రూఅవుట్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. సో ఇక్కడ ఏదైతే మారుతూ ఉంటుందో దాన్ని ఏమంటామంటే వేరియబుల్ అంటాం. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దట్? So the variable is a name of memory location. అంటే మెమరీ లొకేషన్ అంటే ఏంటంటే ఒక int I equal to 10 అనేది ఇనిషియలైజ్ చేసుకున్నాను అనుకోండి. అంటే ఈ I అనేది ఒక వేరియబుల్ అండ్ దీని వాల్యూ అనేది ప్రస్తుతానికి 10 ఉంది. సో దీని తర్వాత కొద్దిసేపు తర్వాత 20 పెట్టుకోవచ్చు ఆర్ కొద్దిసేపు తర్వాత 30 పెట్టుకోవచ్చు. అట్లా ఈ వాల్యూ అనేది మారుతూ ఉంటుంది. అండ్ హౌ ఇట్ విల్ ఇది ఎట్లా స్టోర్ అవుతుందంటే ఒక మెమరీ అలొకేషన్ ఏదైతే ఐ అనే వేరియబుల్ ఉందో ఆ ఐ అనే వాల్యూ ఇట్ విల్ టేక్ దట్ ఒక అడ్రస్ లొకేషన్. సో ఇట్ మైట్ బి ఏ 6000 ఆర్ 4000 అండ్ ఒక మెమరీ లొకేషన్లో ఈ ఐ అనే వాల్యూ స్టోర్ అవుతుంది. సో ఫస్ట్ టైం నేను కనుక 10 అసైన్ చేస్తే ఆ వాల్యూ అనేది 10గా అసైన్ అవుతుంది. నెక్స్ట్ టైం 20గా అసైన్ అవుతుంది. నెక్స్ట్ టైం 30గా అసైన్ అవుతుంది. సో ఇట్లా ఏదైతే మనం ఈ మెమరీ అలొకేషన్కి నేమింగ్ ఇస్తామో దాన్ని సో దిస్ ఈజ్ నథింగ్ బట్ దీన్ని ఏమంటామంటే ఓవరాల్గా వేరియబుల్ అంటాం. సో వేరియబుల్ అనేది వేర్ ఎగ్జాక్ట్లీ ఇది ఫిజికల్ మెమరీలో స్టోర్ అవుతుంది. ఫిజికల్ మెమరీ ఈజ్ నథింగ్ బట్ ర్యామ్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయ్యేటప్పుడు ఆ మెమరీ అలొకేషన్ అనేది అంటే ఐ వాల్యూని ఇనిషియలైజ్ చేసుకున్నప్పుడు దాని మెమరీ అనేది 6000 ఫర్ ఎగ్జాంపుల్. అది వేరుగా కూడా ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 6000 అని తీసుకున్నాను. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ వేరియబుల్, రైట్? సో ఇక్కడ వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద పర్పస్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్ టు స్టోర్ డేటా. నేను డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాను కాబట్టి సో ఈ వేరియబుల్ని మనం ఒక డేటాని యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం. అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. ఇట్ మైట్ బి ఇంటీజర్ డేటా ఆర్ ఫ్లోట్ డేటా ఆర్ అంటే డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. దాన్ని మనం స్టోర్ చేయడానికి వేరియబుల్స్ని యూజ్ చేస్తాం. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్? సో ఇక్కడ నేను యాజ్ యూజువల్ ఇందాక చెప్పినట్టు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయ్యేటప్పుడు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క వాల్యూ ఉంటుంది వేరియబుల్కి. వీ కెన్ రీయూజ్ ద వేరియబుల్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే ఈ వేరియబుల్ని నేను ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను రీయూజ్ చేయొచ్చు. సో ఏ టైంలో ఏదైతే వాల్యూ అసైన్ చేస్తామో అది మారిపోతూ ఉంటుంది. ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐ కెన్ మేక్ యూజ్ దిస్ మెమరీ. ఈ మెమరీ అనేది నేను ఎన్నిసార్లు అయినా సరే రీయూజ్ చేయొచ్చు. సో ఈ వేరియబుల్స్ని మనం ఐడెంటిఫైర్స్ కూడా అని కూడా అంటాం. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దట్? ఈ వేరియబుల్ని సో ఇక్కడ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఐడెంటిఫైయర్. ఈ ఐడెంటిఫైయర్ పర్పస్ ఏంటి? సో ఈ ఒక ఐడెంటిఫికేషన్. సో ఇట్ మైట్ బి ఏ వాల్యూ ఆర్ బి వాల్యూ ఆర్ సి వాల్యూ ఏదైనా డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. సో ఈ వేరియబుల్ నేమింగ్ ఇచ్చేటప్పుడు మనం ఏదైతే వీటిని ఏమంటామంటే ఐడెంటిఫైయర్స్ అంటాము.
సో వెరీ సింపుల్, లైక్ ఐడెంటిఫికేషన్. అంటే ఒక ప్రోగ్రామ్లో ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, సి అంటే ఏంటి, ఒక ఐడెంటిఫికేషన్ కూడా మనం అంటే ఒక డిఫరెంట్ వాల్యూస్ యూజ్ చేస్తాం కాబట్టి, సో వాల్యూస్ ఉంటాయి కాబట్టి దాన్ని మనం స్టోర్ చేసుకోవాలి కాబట్టి వేరియబుల్స్ని యూజ్ చేస్తాము. సో దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఐడెంటిఫైయర్స్. The name of the variables can composed with the letters, digits and underscore characters. అంటే ఇప్పుడు నేను underscore a, so underscore a, it is a valid. Underscore sum, it is a valid. Sum 1, it is a valid. So అట్లా tot2, సో ఇది వ్యాలిడ్. సో అట్లా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ని అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఇట్ మస్ట్ బిగిన్ విత్ ఎయిదర్ ఏ లెటర్ ఆర్ అండర్స్కోర్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ tot2 అని రాయొచ్చు, కానీ టూ సపోజ్ tot అని రాశాను అనుకోండి, ఇది ఇన్వాలిడ్. ఈ వేరియబుల్ ఇన్వాలిడ్ అవుతుంది అనమాట. సో వీ ఆర్ నాట్ సపోజ్ టు యూజ్ దట్. బిగినింగ్లో అది మనం యూజ్ చేయకూడదు. ఈచ్ వేరియబుల్ ఇన్ ఏ సి హ్యాస్ ఎ స్పెసిఫిక్ టైప్ విచ్ ఈస్ డిటర్మైన్స్ ద సైజ్ అండ్ లేఅవుట్ ఆఫ్ ద వేరియబుల్స్ మెమరీ. అంటే ఒక సి లాంగ్వేజ్లో ఒక వేరియబుల్ అనేది ఒక టైప్కి సంబంధించి ఉంది. సో ఇక్కడ నేను ఇంటిజర్ i = 10 అని మెన్షన్ చేశాను అంటే ఈ i వాల్యూ అనేది ఇంటిజర్ డేటా టైప్ అండ్ ఇట్ కెన్ హోల్డ్ only integer values. The range of the values that can be stored within the memory. ఈ మెమరీలో ఏదైతే వాల్యూ ఉందో అది మనం స్టోర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ దట్ వాట్ ఈస్ అ వేరియబుల్ ఐడెంటిఫైయర్. ఆల్మోస్ట్ దే ఆర్ బోత్ సిమిలర్. సో దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ సిమిలారిటీస్ బిట్వీన్ దిస్ వేరియబుల్ అండ్ ఐడెంటిఫైయర్. ఈ రెండింటి మధ్యలో లైక్ సిమిలారిటీస్ ఉన్నాయి. సో ఈ ఐడెంటిఫైయర్ ఏం చేస్తుందంటే ఇట్ మైట్ బి ఏ వేరియబుల్, అంటే ఇట్ మైట్ బి ఏ నేమ్ ఆఫ్ ద వేరియబుల్, ఆర్ ఇట్ మైట్ బి ఏ కాన్స్టెంట్, ఆర్ ఇట్ మైట్ బి ఏ ఫంక్షన్, ఆర్ ఇట్ మైట్ బి ఏ అరే. సో ఈ నాలుగిట్లో ఏదైనా కావచ్చు ఐడెంటిఫైయర్ డిఫైన్ చేసేటప్పుడు మనం రూల్స్ ఏం యూజ్ చేస్తాము. ఇట్ ఈస్ ఆల్సో టెల్స్ దట్ ఏ వేరియబుల్ రూల్స్ కూడా దీంట్లో నియర్ బై ఉంటాయి. So what is exactly that? An identifier can only have alphanumeric characters. Small a to z, capital A to z, 0 to 9. So either or underscore. ఇందులో ఏదో ఒకటి కావచ్చు. So next, the first character of an identifier can only contain alphabet. Either A to Z or capital A to Z or underscore. ఇన్నిట్లో ఏదో ఒకటి ఉండాలి, బట్ నెంబర్తో స్టార్ట్ కాకూడదు. ఐడెంటిఫైయర్ కెన్ ఆల్సో కేస్ సెన్సిటివ్. అంటే ఇప్పుడు నేను NUM అని యూజ్ చేశాను అనుకోండి. సో NUM ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ క్యాపిటల్ N స్మాల్ um. ఈ రెండు డిఫరెంట్, ఎందుకంటే ఇట్స్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. నేను డిఫరెంట్ నేమింగ్ కన్వెన్షన్ యూజ్ చేయొచ్చు బికాస్ ఆఫ్ ఇట్స్ ఏ కేస్ సెన్సిటివ్. అండ్ నెక్స్ట్, కీవర్డ్స్ ఆర్ నాట్ అలౌడ్ టు బి యూజ్డ్ యాజ్ ఐడెంటిఫైయర్. కీవర్డ్స్ అంటే ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుంది, వాటికి మనం రీయూజ్ అంటే మనం ఐడెంటిఫైర్ లాగా యూజ్ చేయలేము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అనేది ఉందనుకోండి, ఇఫ్ని మనం వీ కాంట్ యూస్ ఫర్ యాజ్ ఎ ఐడెంటిఫైయర్, అంటే ఒక నేమ్ లాగా ఇవ్వలేము. అండ్ ఈ ఐడెంటిఫైయర్ లాగా మనం ఎక్కడ ఈ ఇఫ్ని యూజ్ చేయలేము. ఇఫ్, వైల్ ఇవన్నీ కీవర్డ్స్ అనమాట. మనం రీయూజ్ ఎక్కడ మనం ప్రోగ్రామింగ్లో యూజ్ చేయకూడదు. నో స్పెషల్ క్యారెక్టర్స్ సచ్ యాజ్ సెమికోలన్, పీరియడ్. అంటే ఈ అయితే స్పెషల్ క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో ఇవంటి మనం ఎక్కడ సెమికోలన్ యూజ్ చేయకూడదు, డాట్ ఆపరేటర్ యూజ్ చేయకూడదు, వైట్ స్పేసెస్ అంటే స్పేస్ యూజ్ చేయకూడదు. మనం రాసేటప్పుడు స్పెషల్ క్యారెక్టర్స్ ఏమీ యూజ్ చేయకూడదు, కామాలు కూడా యూజ్ చేయకూడదు మనం ఐడెంటిఫైయర్ నేమ్ని చూస్ చేసుకునేటప్పుడు. ఇంకొకటి ఏంటంటే సి కంపైలర్ రికగ్నైజెస్ ఓన్లీ ఫస్ట్ 31 క్యారెక్టర్స్ ఆఫ్ అన్ ఐడెంటిఫైయర్. అంటే ఐడెంటిఫైయర్ డిక్లేర్ చేసేటప్పుడు దాని లెంగ్త్ 31 క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి. అంటే ఇప్పుడు నేను సపోజ్ నేను ఒక ఐడెంటిఫైయర్ NUM అనేది చూస్ చేసుకున్నాను. సో దీని క్యారెక్టర్స్ అనేది 31 క్యారెక్టర్స్ వరకే ఐడెంటిఫై చేసింది, దాని తర్వాత అది ఐడెంటిఫై చేయదు. ఇందులో క్యారెక్టర్స్ అనేది 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో దీన్ని నేను డిక్లేర్ చేసుకోవచ్చు, int NUM
ఇట్లా డిక్లేర్ చేసుకోవచ్చు. సో ఆర్ అదర్వైజ్ ఇక్కడ అంటే ఈ 3 క్యారెక్టర్స్ ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేస్తుంది. సపోజ్ నేను 32 క్యారెక్టర్స్ ఇవ్వచ్చు, బట్ ఓన్లీ 31 క్యారెక్టర్స్ మాత్రమే రికగ్నైజ్ చేస్తుంది సి కంపైలర్ అనేది. ఇక్కడ కొన్ని వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్స్ ఉన్నాయి. స్టూడెంట్ నెంబర్, SUB1, TOT_sub_temp, Y2S, ఇవన్నీ వ్యాలిడ్. ఇవన్నీ ఇన్వాలిడ్. రిటర్న్ ఈజ్ ఏ కీవర్డ్ మనం యూజ్ చేయడం లేదు. స్పెషల్ క్యారెక్టర్స్ బిగినింగ్లో రాకూడదు, అండ్ నెంబర్ రాకూడదు, అండ్ ఇక్కడ స్పేసెస్ ఉండకూడదు, డాట్ ఉండకూడదు. సో ఇవి ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్స్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్స్. సో నౌ we will see about that data types. ఈ ఐడెంటిఫైయర్లో మనం ఏదైతే డిఫరెంట్ టైప్స్ అంటే కాన్స్టెంట్స్ ఏదైతే ఉన్నాయో, సో వాటిని మనం డేటా టైప్స్తోనే మ్యాచ్ చేయాలి. సో యూ మైట్ హ్యావ్ అ కన్ఫ్యూజన్. సో ఇక్కడ మీకు ఈ ఐడెంటిఫైయర్కి వేరియబుల్కి, సో ఐడెంటిఫైయర్ అండ్ వేరియబుల్ అనేది ఐడెంటిఫైయర్లో ఒక పార్ట్. అందులో అరేస్, ఫంక్షన్స్ ఇవన్నీ ఐడెంటిఫైయర్ కిందకి వస్తాయి. సో యూ షుడ్ హ్యావ్ ఎ చిన్న క్లారిటీ అక్కడ. జస్ట్ ఇఫ్ యూ మిస్ దట్ ప్లీజ్ హ్యావ్ ఎ క్లారిటీ. ఐడెంటిఫైయర్ అనేది వేరియబుల్ అంటే ఐడెంటిఫైయర్ వేరియబుల్ కావచ్చు, ఫంక్షన్ కావచ్చు, ఆర్ అరే కావచ్చు, ఆ స్ట్రక్చర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇక్కడ ఐడెంటిఫైయర్ మనం రూల్స్ ఇవన్నిటికీ ఇది అప్లై అవుతుంది. నెక్స్ట్ డేటా టైప్స్. ఈ డేటా టైప్ ఎందుకు యూజ్ చేస్తాం? సో వాట్ ఇస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ డేటా టైప్ అంటే, ఇప్పుడు నేను తీసుకునే వాల్యూ ఇంటిజర్ వాల్యూ, నేను మల్టిప్లికేషన్ టేబుల్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. వాట్ ఈస్ దట్ మల్టిప్లికేషన్ టేబుల్ డిస్ప్లే చేయడానికి నాకు ఇంటిజర్ వాల్యూస్ ఈస్ ఎనఫ్. సపోజ్ నేను ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను, దెన్ ఐ మస్ట్ రిక్వైర్ ఫ్లోట్ వాల్యూస్. సో ఈ అంటే ఫ్లోటింగ్ వాల్యూస్ అంటే రియల్ వాల్యూస్. అంటే ఇప్పుడు నేను 24.25, 2.26 అట్లా డిఫరెంట్ వాల్యూస్ నేను యూజ్ చేయాల్సి వస్తుంది. సో దట్ ఎట్ దట్ పాయింట్ నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనేది మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే ఈ డేటా టైప్ బట్టి మనం వేరియబుల్ డిక్లరేషన్ చేసుకోవాలి, ఆర్ ఐడెంటిఫైయర్స్ డిక్లరేషన్ చేసుకోవాలి. సో దాని గురించి మనం ముందు డేటా టైప్స్ నేర్చుకుంటాము. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద డేటా టైప్ అంటే, ఈ ప్రోగ్రామ్ మస్ట్ రిజర్వ్ ద స్పేస్ టు స్టోర్ ద డేటా. అంటే ఇప్పుడు నేను ఒక వాల్యూని సపోజ్ ఐ హ్యావ్ అ C is equivalent to A plus B. ఈ స్టేట్మెంట్ నాకు చేయడానికి జస్ట్ దీనికి ఏకి ఒక వాల్యూ స్టోర్ చేసుకుంటుంది, బికి ఒక వాల్యూ స్టోర్ చేసుకుంటుంది, ఈ రెండింటికి సమ్ చేసిన సమ్ని సిలో స్టోర్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనం స్టోర్ చేయడానికి మనం యూజ్ చేసే వాటిని డేటా టైప్స్ అంటాము. ఇక్కడ నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే ఇంటిజర్, ఏ వచ్చి ఇంటిజర్, బి వచ్చి ఇంటిజర్ అండ్ సి వచ్చి ఇంటిజర్. సో నాకు ఇంటిజర్ వాల్యూ సరిపోతుంది అనుకుంటే దెన్ ఐ కెన్ డిక్లేర్ దెమ్ యాజ్ అ ఇంటిజర్ వేరియబుల్స్. So a data type is a keyword instruction which is used for allocating memory of data. అంటే మనం ఏదైతే ఇట్స్ అ ఇన్స్ట్రక్షన్, ఒక ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తున్నామంటే మనం ఇంటిజర్ సపోజ్ ఇంట్ ఏ అని నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చానంటే నా మీనింగ్ ఏంటంటే ఏ అనేది ఇంటిజర్ డేటా టైప్ అండ్ ఆ ఏ అనే వేరియబుల్ ఇంటిజర్ వాల్యూ మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతుంది. ఏ డేటా టైప్ స్పెసిఫైస్ దట్ ద టైప్ ఆఫ్ ద డేటా దట్ ఈస్ వేరియబుల్ కెన్ స్టోర్. అంటే ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో ఫ్లోటింగ్ వేరియబుల్ కానీ క్యారెక్టర్ కానీ అది స్టోర్ చేసుకుంటుంది. ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ డిక్లేరింగ్. అంటే ఇప్పుడు ఏదైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే బిఫోర్ టు యూజ్ అ ప్రోగ్రామ్, అంటే ఇప్పుడు నేను ఏదైతే డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయో, ఫంక్షన్స్ ఉన్నాయో అవన్నీ నేను యూజ్ చేసుకోవడానికి డేటా టైప్స్ మనం డిక్లేర్ చేసుకుంటాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు నేను ఫ్లోట్ వాల్యూ చూసుకుంటున్నా, ఇంటిజర్ వాల్యూ చూసుకుంటున్నా అనేది ముందరే మనం డిసైడ్ చేసుకుని ఉండాలి వెన్ ఎవర్ వీఆర్ క్రియేటింగ్ ఒక వేరియబుల్ డిక్లరేషన్ చేసేటప్పుడు. సో హియర్ వీ హ్యావ్ అ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. సో ఈ డేటా టైప్స్ డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ basic data type, and second is a derived, and third one is enumeration, and fourth one is void. Basic data type lo manaki we have a integer, character, float and double,
అండ్ డిరైవ్డ్ డేటా టైప్లో అరేస్, పాయింటర్స్, స్ట్రక్చర్స్ అండ్ యూనియన్. అండ్ ఎన్యూమరేషన్ డేటా టైప్లో enum. అండ్ వాయిడ్ డేటా టైప్లో వాయిడ్. వాట్ ఎగ్జాక్ట్లీ అంటే ఈ బేసిక్ డేటా టైప్లో అంటే మనం ఏదైతే ఇంటిజర్స్, మన క్యారెక్టర్స్ యూజ్ చేస్తామో, మనం రియల్ నెంబర్స్ సపోజ్ 24.2 ఆ రియల్ నెంబర్స్ అంటే ఇంకా డబుల్ అంటే ఇంకా దానికంటే ఫ్లోట్ వాల్యూ కంటే ఇంకా పెద్ద వాల్యూ ఉంటే దాన్ని డబుల్ అంటాం అనమాట. సో అటువంటి వాల్యూస్ వీటన్నిటి కలిపి మనం బేసిక్ డేటా టైప్స్ అంటాము. అండ్ డిరైవ్డ్ డేటా టైప్స్ అంటే వీటిని యూజ్ చేసుకొని మనం యూజ్ చేస్తాము. ఈ ఇంటీజర్స్ని, ఫ్లోట్ని యూజ్ చేసుకొని మనం అరేస్ అంటే ఒక కలెక్షన్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి దాన్ని అరేస్ అంటాము. సో వాటిని యూజ్ చేస్తాం కాబట్టి దాన్ని ఇవన్నీ డిరైవ్డ్ డేటా టైప్స్. అంటే పాయింటర్స్ ఈజ్ నథింగ్ బట్ వి స్టోర్స్ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. స్ట్రక్చర్స్, యూనియన్స్ ఇవన్నీ ఒక ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ దాన్ని తీసుకొని డిరైవ్ చేస్తారు కాబట్టి దాన్ని డిరైవ్డ్ డేటా టైప్స్ అంటాము. అండ్ ఎన్యూమరేషన్ అంటే ఒక క్యారెక్టర్ని నెంబర్ లాగా స్పెసిఫై చేస్తే దాన్ని ఎన్యూమరేషన్ అంటాము. సపోజ్ వీక్ డేస్ని 0, 1, 2, 3, 4, 5, 6 లాగా స్పెసిఫై చేసామనుకోండి. సో wherever I use a 0 that will comes as a Sunday. Like that నేను ఎన్యూమరేషన్ చేశాను దాన్ని ఎన్యూమరేషన్ డేటా టైప్ అంటాం. అండ్ వాయిడ్ ఈజ్ అ నల్ అంటే ఇప్పుడు నేను ఏమీ రిటర్న్ అంటే వాయిడ్ ఈజ్ నథింగ్ బట్ నథింగ్. వాయిడ్ అంటే నథింగ్. ఐ వాంట్ టు స్పెసిఫై అంటే ఏమి లేని దాన్ని స్పెసిఫై చేయడానికి వాయిడ్ యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ data types in the C language. So ఇప్పుడు what are the different basic data types? ఈ బేసిక్ డేటా టైప్లో క్యారెక్టర్ డేటా టైప్ ఉంది, అందులో సైన్డ్ అండ్ అన్సైన్డ్ క్యార్. సో క్యార్ డేటా టైప్లో సో ఏదైతే it will take 1 bit information. So first character will accept either plus or minus. How it will take either 0 or 1. So this 1 bit will be for the signed purpose. So ikkada total 1 byte will be used for reading a character, and in the first bit to either 0 or 1 will be used for that, and a signed unsigned oka ప్లస్ సింబల్ స్పెసిఫై చేయడానికి, మైనస్ సింబల్ స్పెసిఫై చేయడానికి, అంటే ప్లస్ ఆర్ మైనస్ అనేది మనం -127 to +127 ఉంటుంది ఆ వాల్యూ అనేది, దానికి మనం సైన్ అనేది యూజ్ చేస్తాము. సో ఇక్కడ జస్ట్ వీ హ్యావ్ అ సైన్డ్ అన్సైన్డ్ క్యార్ వాల్యూ, డిఫరెంట్ టైప్స్ హియర్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఇంటీజర్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, సైన్డ్ అండ్ అన్సైన్డ్. సో హియర్ సైన్డ్ అండ్ అన్సైన్డ్ లో ఇక్కడ మీకు అన్సైన్డ్ ఇంట్, షార్ట్ ఇంట్, అన్సైన్డ్ షార్ట్ ఇంట్, అన్సైన్డ్ లాంగ్ ఇంట్, సైన్డ్ ఇంట్, సైన్డ్ షార్ట్ ఇంట్, సైన్డ్ లాంగ్ ఇంట్. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ అవర్ మా రిక్వైర్మెంట్ బట్టి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాము. అండ్ హియర్ ఆల్సో ఫ్లోట్ ఉంది, ఫ్లోట్, డబుల్, లాంగ్ డబుల్. ఇట్స్ అ వాయిడ్ డేటా టైప్. సో ఇవన్నీ బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్, అంటే మన మెమరీ రిక్వైర్మెంట్ బట్టి మనం వేరియబుల్ని డిక్లేర్ చేస్తాము. సో హియర్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద బేసిక్ డేటా టైప్స్ ఆర్ ఇంటిజర్ బేస్డ్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్ బేస్డ్ ఓన్లీ. సో మెయిన్గా ఈ ఇంటిజర్ అండ్ ఫ్లోటింగ్ దేంట్లోనే మనం యూజ్ చేస్తాము. సి లాంగ్వేజ్ సపోజ్ బోత్ సైన్డ్ ఆర్ అన్సైన్డ్ లిటర్స్. సో ఈ వాల్యూస్ ఏదైతే మనం సైన్డ్ అండ్ అన్సైన్డ్ యూజ్ చేస్తాము. So here the memory size of the basic data types changes from either 32-bit or 64-bit operating system. అంటే ఇవి ఏదైతే ఈ మెమరీ స్టోర్ అవుతున్నాయో ఈ మెమరీ అనేవి మనం యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ డిపెండెంట్ ఉంటుంది. Nowadays nobody is using 32-bit operating system, everybody is using 64-bit operating system only. సో ఇవి వ్యారీ అవుతాయి. సో డిపెండ్స్ ఇది మనం ఒక్కొక్కసారి మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేది 32-bit ఆపరేటింగ్ సిస్టమ్, 32-bit ప్రోగ్రామ్ మనం ఇన్స్టాల్ చేసినప్పుడు 32-bit సిస్టమే రన్ అవుతుంది. సో ఇక్కడ నేను ఇచ్చే ఎగ్జాంపుల్ ఇవి 32-bit ఆర్కిటెక్చర్ సంబంధించినవి. సో ఈవెన్ సమ్టైమ్స్ ఇట్ మే డబుల్ అండ్ డిపెండ్ ఆన్ ద ఆర్కిటెక్చర్ ఇట్ మే వ్యారీస్. So first is char or signed char. The size is 1 byte and it is -128 to +127. సో ఇక్కడ మనకి ఈ కంట్రోల్ స్ట్రింగ్ అంటాం, అంటే మనం ఏదైతే వాల్యూని మనం రీడ్ చేస్తున్నామో దాన్ని మనం ప్రింట్ చేయడానికి యూజ్ చేసే స్ట్రింగ్ అనమాట. ఈ వాల్యూని మనం ప్రింట్ చేయడానికి %c యూజ్ చేస్తాము.
and unsigned char is about 1 byte and 0 to 255. So how you will get this one? And the percentile c use chesinapudu that it will displace. So what exactly means 1 byte ante it's about that 1 byte is about 8 bits. మొత్తం 8 bits ఉంటాయి. ఫస్ట్ బిట్ విల్ బి ఫర్ సైన్. ఇప్పుడు నేను సైన్కి నేను ఏమి యూస్ చేయకపోతే దట్ ఇట్ విల్ దిస్ వన్ ఆల్సో అన్సైన్డ్ అంటే దీనికి కూడా 2 power 8 0 to 2 power 8 is about 255. సో ఈ అంటే దిస్ ఇస్ ఫర్ 2 power 0 2 power 1 0 1 2 3 లైక్ దిస్ ఇట్ విల్ హ్యావ్. అంటే ఇప్పుడు ఏదైతే 2 power 7, so 2 power 7 will get that 255. so our 255 values varaku తీసుకుంటుంది that we can display this value, right? So next one is int or signed int. It will take 2 bytes of memory, that is 2 power that is 2 power minus 15 minus 2 power 15 to that 2 power 15. సో ఇక్కడైతే 2 power n minus 1 ఫార్ములా తీసుకుంటాము. అండ్ ఇక్కడ ఇదేదో మైనస్ 32,768 to 32,767. సో 2 bytes is nothing but 2 power like 1 byte is equal to 8 bits, that is 16 bits. 16 bits will take that minus 2 power 15 to 2 power 15. So this is a range, that is at 2 power 15 minus 1. So this is the value, like here how it is displaying. And ఈ 32,000 ఎలా వచ్చిందంటే minus 2 power 15 to 2 power 15 minus 1. సో ఇది డిస్ప్లే చేయడానికి మనం either we can use percentile d or percentile I. నెక్స్ట్ unsigned int. ఒక unsigned int వల్ల ఏమవుతుందంటే that here it will take from 0 to 2 power 16. 0 to 2 power 16 is nothing but 0 to 65535. దీన్ని మనం ప్రింట్ చేయడానికి పర్సెంటైల్ u యూజ్ చేస్తాము. అండ్ హియర్ నెక్స్ట్ వీ హ్యావ్ అ షార్ట్ ఇంట్ ఈజ్ నథింగ్ బట్ మన ఇంటిజర్లో ఇట్స్ అ స్మాల్ పార్ట్. సైన్డ్ షార్ట్ ఇంట్. సో ఈ రెండు సేమే. అంటే మనం ఇంటిజర్లో 2 bytes యూజ్ చేస్తాము. ఇట్స్ వీఆర్ టేకింగ్ ఓన్లీ 1 byte and it is limited minus 128 to 127. Unsigned short int, it's a very similar to that char data type ki similar ga undi. The same thing we can use it, a short int and unsigned short int. Next we have a long int, signed long int. So ikkada 4 bytes అనేది యూజ్ చేస్తున్నాము. Like here it's very simple, like 2 power like minus 2 power 31 to 2 power 32 minus 1. So this is the value like we'll get. దాన్ని మనం డిస్ప్లే చేయడానికి పర్సెంటైల్ ld యూజ్ చేస్తాము. Unsigned long int, very similar, that 0 to 2 power 32 2 power 31 minus 1. Here it is 2 power 32. So ఇక్కడ float value, the float value is 4 bytes. అండ్ ఇది ఫ్లోట్ వాల్యూ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే డెసిమల్ వాల్యూని యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం. 2 power 42 2.42 32.545 లైక్ దట్ 453. సో ఇవి మనం ఇలాంటి డిస్ప్లే చేయడానికి ఫ్లోట్ని యూజ్ చేస్తాము. సో దిస్ ఫ్లోట్ వాల్యూస్ విల్ బి యూజ్డ్. అండ్ ఇక్కడ ఏదైతే పర్సెంటైల్ ఎఫ్ విల్ యూజ్ ఆర్ ఏదర్ పర్సెంటైల్ జీ. సో ఇక్కడ double is a data type that it's about the it's a double to the float. మనకి ఏరియా ఎక్కువ అంటే whenever we want to display this whole this point values and as a big values, then we will go for the double. And even if more then we will go for long double. ఈ లాంగ్ డబుల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మరి ఇంకా పెద్ద వాల్యూని డిస్ప్లే చేయడానికి లాంగ్ డబుల్ యూజ్ చేస్తాము. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ రియల్ నెంబర్స్. అండ్ హియర్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డబుల్ అండ్ లాంగ్ డబుల్? LF, క్యాపిటల్ LF
ఇవి రెండు యూజ్ చేస్తాం మనం. సో ఇక్కడ మనకి ఏదైతే మెమరీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, వెనెవర్ వీ రిక్వైర్ దట్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్, మనం మెమరీని మిస్యూజ్ చేయకుండా వెనెవర్ వీ రిక్వైర్ దెన్ ఓన్లీ వీ మస్ట్ అండ్ షుడ్ డిక్లేర్ దిస్ వేరియబుల్స్. నేను నాకు అవసరం లేకపోయినా సరే ఫ్లోట్ వాల్యూని డిక్లేర్ చేశాను, అండ్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిక్వైర్మెంట్ అబౌట్ దట్ లాంగ్ డబుల్, ఇఫ్ ఐ డిక్లేర్ ద మెమరీ ఈజ్ గోయింగ్ టు బి వేస్టెడ్. అంటే ఈ 10 bytes ఆఫ్ మెమరీ మనం వేస్ట్ చేస్తున్నట్టే. సో ఇక్కడ మనకు కావాల్సింది ఓన్లీ 1 byte అనుకోండి. సో వెన్ ఎవర్ ఐఎమ్ రైటింగ్ ఎ ప్రోగ్రామ్ దట్ ఐ రిక్వైర్ సపోజ్ 1 byte అండ్ ఐఎమ్ యూజింగ్ 10 bytes మీన్ దట్ టోటల్ నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ 10 bytes ఆఫ్ మెమరీ అనేది వేస్ట్ అయిపోతుంది. సో వెన్ ఎవర్ యూఆర్ డిక్లేరింగ్ ఎ వేరియబుల్ అండ్ నాకు రిక్వైర్మెంట్ బట్టి ఫ్లోట్ వాల్యూ కావాలా, రియల్ వాల్యూ కావాలా, అదర్వైజ్ నాకు ఏ వాల్యూ కావాలనేది మనం జస్ట్ వీ నీడ్ టు డిక్లేర్ ద వేరియబుల్స్ యాజ్ పర్ దట్. అండ్ నాకు సపోజ్ ఒక వేరియబుల్ నుంచి ఇంకొక వేరియబుల్లోకి మనం అసైన్ చేస్తున్నాం అనుకోండి. సపోజ్ ఇంటీజర్ వాల్యూ నేను ఇంట్ ఐ ఈక్వల్ టు 10 అనేది చేశాను అండ్ ఫ్లోట్ జే డిక్లేర్ చేశాను అండ్ జే ఈక్వల్ టు 10.24 అని డిక్లేర్ చేశాను. జే ఈక్వల్ టు ఐ అనేది డిక్లేర్ చేశాను అనుకోండి. సపోజ్ ఈ ఐ వాల్యూ అనేది 10 ఉంది, సారీ జే ఐ ఈక్వల్ టు జే అని డిక్లేర్ చేశాను అనుకోండి. ఈ జే వాల్యూ 10.24 ఉంది, బట్ ఐ కెన్ విత్ హోల్డ్ ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్. ఈ ఏదైతే వాల్యూ ఉందో ఇది ట్రంకేట్ అయిపోతుంది. సో బేస్డ్ ఆన్ దట్ అండ్ మనకి రిక్వైర్మెంట్ ఆటోమేటిక్ ట్రంకేషన్ అయిపోతుంది దట్ ఆటోమేటిక్ కన్వర్షన్ వల్ల. సో వెన్ ఎవర్ వీ హ్యావ్ అంటే అటువంటి అంటే మనం ఏదైతే వాల్యూ తీసుకున్నప్పుడు దట్ ఇట్ షుడ్ బి మల్టిప్లై చేసినప్పుడు కానీ యాడ్ చేసినప్పుడు కానీ మనం లైక్ వీ షుడ్ గెట్ ఏ ప్రాపర్ వాల్యూ. అదర్వైజ్ వీ కెన్ యూజ్ ఏ టైప్ కన్వర్షన్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. టైప్ కన్వర్షన్ వీ మస్ట్ అండ్ షుడ్ యూజ్ టు గెట్ ఏ ప్రాపర్ వాల్యూ in the output. So this is about the data type, and next we have to discuss about the declaration and assignment of variables. మనం వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేసుకుంటాము అండ్ అసైన్ చేసుకుంటాము. సో మనం ఎలా డిక్లేర్ చేసుకుంటామంటే మనం ప్రోగ్రామ్ యూస్ చేసేటప్పుడే ముందరే మనం డిక్లేర్ చేసుకోవాలి. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద జనరల్ ఫార్మాట్ అంటే ఇంటిజర్ x, y, z, float a, b, char s. అంటే దిస్ ఈజ్ ఓన్లీ 1 వేరియబుల్ యూజ్ చేసినప్పుడు మనం ఇది యూజ్ చేస్తాము, 2 వేరియబుల్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇది యూజ్ చేస్తాము. సో కామా యూజ్ చేస్తే మనం ద డేటా టైప్ విల్ బి అప్లై ఫర్ ద 2 వేరియబుల్స్. నెక్స్ట్ వాల్యూ కెన్ బి చేంజ్ అసైన్. అంటే మనం ఎట్లా అసైన్ చేస్తామంటే బై యూజింగ్ ఏ ఈక్వల్ సింబల్ మనం వేరియబుల్ ఒక కాన్స్టెంట్ వాల్యూని అసైన్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ అ క్యారెక్టర్ని మనం అసైన్ చేయొచ్చు అండ్ వీ కెన్ ఆల్సో అసైన్ ద వేరియబుల్ ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ చేసేటప్పుడే మనం వాల్యూని కూడా అసైన్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెథడ్. సో హియర్ వాట్ ఆర్ ఎగ్జాక్ట్లీ ద టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ వీ హ్యావ్? దెర్ ఆర్ మెయిన్లీ 3 types: స్టాటిక్, లోకల్ అండ్ గ్లోబల్. స్టాటిక్ అంటే ఫిక్స్ అనమాట, ఒక వాల్యూని అట్లానే మనం ఎప్పటికీ మార్చలేము. ఆ వాల్యూని ఏమంటామంటే స్టాటిక్ వేరియబుల్ అంటాము. లోకల్ వేరియబుల్ అంటే మనం లోకల్ అంటే మన ఒక మెయిన్ ఫంక్షన్లో యూజ్ చేస్తాం అనుకోండి, ఆ వాల్యూని లోకల్ వేరియబుల్ అంటాము. అండ్ గ్లోబల్ వేరియబుల్ అంటే మెయిన్ ఫంక్షన్కి బయట మనం యూజ్ చేసి అండ్ ఆ వాల్యూ అనేది మనం ఎక్కడైనా యాక్సెస్ చేయగలిగితే దాన్ని గ్లోబల్ వేరియబుల్ అంటాము. సో దిస్ ఈజ్ how we can declare the variables and how we can create the assign the variables. సో ఇక్కడ మనం ఏదైతే ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసామో ఇవన్నీ ఐడెంటిఫైయర్స్ కిందకి వస్తాయి, ఐడెంటిఫైయర్స్ అండ్ వేరియబుల్స్. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ దట్ దిస్ మన సి లాంగ్వేజ్లో ఏమున్నా సరే వాట్ ఎవర్ ఇట్ మే బి ద కంటెంట్ మనం దాన్ని టోకెన్ లాగా కన్సిడర్ చేస్తుంది అనమాట. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద టోకెన్ మీన్స్ ద స్మాలెస్ట్ ఇండివిజువల్ యూనిట్ విచ్ ఈజ్ నోన్ యాజ్ ఎ టోకెన్. సో నాకు ఒక లాంగ్వేజ్ ఉంది, నేను లాంగ్వేజ్ సపోజ్ ఆ లాంగ్వేజ్లో ఏమున్నా సరే ఆ కంటెంట్ని ఇంటీజర్ ఐ అంటే ఇది ఒక ఇండివిజువల్గా ఏదైతే ఉంటుందో దీన్ని ఒక టోకెన్ లాగా తీసుకుంటుంది. సో the smallest individual unit is called as a token.
So a compiler will break the C program into tokens and then proceed ahead to the next step, which is used by compilation process. అంటే కంపైల్ చేసేటప్పుడు ఒక్కొక్క లైన్లో మనకి దీన్ని ముక్కలుగా చేసుకొని దాన్ని అర్థం చేసుకుంటుంది అనమాట. మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో దాని ప్రకారం. సో వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ వీటిని ఏమంటామంటే బిల్డింగ్ బ్లాక్స్ అంటాం. ఏదైతే టోకన్స్ ఉంటాయో దాన్ని బిల్డింగ్ బ్లాక్స్ అంటాం. అవి ఇట్ మైట్ బి లైక్ 6 టైప్స్ ఉంటాయి అనమాట. ఆ 6 టైప్స్లో ఉంటేనే అది యాక్సెప్ట్ చేస్తుంది, కానీ అదర్ దాన్ దట్ 6 టైప్స్ మీరు ఏమి ఇచ్చినా సరే యాక్సెప్ట్ చేయదు. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద 6 టైప్స్ ఆఫ్ టోకన్స్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ ఐడెంటిఫైయర్. మనం ఇప్పటి వరకు ఏదైతే డిస్కస్ చేసామో అది ఐడెంటిఫైయర్ కిందకి వస్తుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మీన్స్ దట్ కీవర్డ్స్ అంటాము. సెకండ్ వన్ ఈస్ నథింగ్ బట్ కీవర్డ్స్ అంటే ఇప్పుడు ఇంటిజర్ ఈజ్ ఏ కీవర్డ్. లైక్ ఇఫ్ ఈజ్ ఏ కీవర్డ్, అది మనం ప్రోగ్రామ్లో ఎక్కడ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ వన్ ఈజ్ ఏ కాన్స్టెంట్స్ అంటే ఫిక్స్డ్ ఉండే వాల్యూస్. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఉన్నాయి. నా నెక్స్ట్ వీడియోలో నేను ఆ కాన్స్టెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వీ హ్యావ్ స్ట్రింగ్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద స్పెషల్ సింబల్స్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఆపరేటర్స్. సో ఈ 6 టైప్స్ ఆఫ్ టోకన్స్లో ఉన్నాయి. ఏదర్ ఆఫ్ దిస్ అంటే మనం సి ప్రోగ్రామ్ని బిల్డ్ చేసేటప్పుడు ఏదైతే ఈ 6 టైప్స్లో ఒక కంపల్సరీగా టోకన్స్ అనేవి కంపల్సరీ ఈ 6 టైప్స్లోనే ఉంటాయి. సో వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద కీవర్డ్స్? ఈవెన్ ఆ కీవర్డ్ అంటే ఏంటంటే మనకి కంపైలర్ని అంటే మనం ఏదైతే కీవర్డ్ ఉందో కంపైలర్లో ఉన్న ప్రీడిఫైన్డ్ వర్డ్స్ని కీవర్డ్స్ అంటాం. ఇప్పుడు సపోజ్ ఇవన్నీ ఈచ్ కీవర్డ్ విల్ మీన్ టు పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ ఫంక్షన్ ఇన్ ఏ సి ప్రోగ్రామ్. ఒక పర్ఫెక్ట్ మీనింగ్ ఉంటుంది. ఇఫ్ అంటే ఒక మీనింగ్ ఉంది. లైక్ వైల్ అంటే ఒక మీనింగ్ ఉంది. సో అట్లా ఒక మీనింగ్ అయితే సపరేట్గా ఉంటుంది ఆ కీవర్డ్స్కి. సో ఇట్ ఈస్ ఎ రిజర్వ్డ్ వర్డ్. అంటే నేను ఈ ప్రోగ్రాంలో నేను ఎక్కడ యూజ్ చేయకూడదు. ఐఎమ్ నాట్ సపోజ్ టు యూజ్ దట్. అంటే నేను ప్రోగ్రామింగ్లో ఆ కీవర్డ్ని ఎక్కడ నేను యూజ్ చేయకూడదు. ఆల్ కీవర్డ్స్ మస్ట్ బి రిటన్ ఇన్ లోయర్ కేస్. ఏ ఉన్నా సరే కీవర్డ్స్ అన్ని లోయర్ కేస్లోనే మనం రాయాలి. సో సిన్స్ దట్ హియర్ అంటే మనకి ఈ నేమ్స్ అనేవి మనం ఎక్కడైతే యూజ్ చేస్తున్నామో మనం వేరియబుల్ నేమ్స్లో మనం స్పెసిఫై చేయకూడదు. నెక్స్ట్ వీ హ్యావ్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దట్ కీవర్డ్స్ అంటే ఈ 32 కీవర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఈ 32 కీవర్డ్స్ మనం ఎక్కడ ప్రోగ్రాంలో యూజ్ చేయకూడదు. అందులో ఆటో, కాన్స్టెంట్, డబుల్, ఫ్లోట్ ఇవన్నీ కీవర్డ్స్. ఇది ఇందాక మనం డిక్లేర్ చేసేటప్పుడు రిటర్న్ అని యూజ్ చేస్తాము. అది రిటర్న్ అనేది యూజ్ చేయడానికి లేదు. సైజ్ ఆఫ్, యూనియన్, టైప్ డెఫ్, స్విచ్, అన్సైన్డ్, వాయిడ్, క్యార్, డిఫాల్ట్, ఈనమ్, ఎల్స్ ఇవి సెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. దట్ హియర్ ఏబిసి లైక్ ఇట్ ఎండ్స్ విత్ W. సో మొత్తం 32 కీవర్డ్స్ ఉన్నాయి. సో ఈ 32 కీవర్డ్స్ మనం ఎక్కడ ప్రోగ్రామ్లో యూజ్ చేయడానికి లేదు. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ యూజ్ ద కీవర్డ్స్. నా నెక్స్ట్ వీడియోలో నేను హౌ వీ కెన్ యూజ్ ద కాన్స్టెంట్స్ అండ్ నేను కాన్స్టెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఐ విల్ డిస్కస్ అబౌట్ ద ఆపరేటర్స్ ఆల్సో. హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ అలాట్. అండ్ మీకు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.